హాయ్ ఆల్. అనిరుద్ కోసం అమెజాన్ నుంచి మెకానికల్ హ్యాండ్ ఆర్డర్ చేశాను. నేను దాంట్లో వీడియోస్ అవి చూసినప్పుడు ఇలా రెడీ అయిన మెకానికల్ హ్యాండ్ వస్తుందేమో అనుకున్నా, కానీ వాడు స్పేర్ పార్ట్స్ అన్నీ పంపి నన్నే అసెంబుల్ చేసుకోమని పెద్ద టాస్క్ ఇచ్చాడనమాట. ఆ పీసీ ప్రాజెక్ట్ కోసం కూడా నేను అంత కష్టపడలేదు. లిటరల్లీ 85 పేజెస్ మాన్యువల్ ఉంది. ఫస్ట్ టైం అనుకున్నా అంటే రిటర్న్ చేసేద్దాం, మన వల్ల ఎక్కడ అవుతుంది అవన్నీ యాడ్ చేయడం, అన్నీ అసెంబుల్ చేయడం అనుకున్నా, కానీ ఓకే లెట్స్ ట్రై, అసలు ఏమొద్దో చూద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. మాన్యువల్ అయితే క్లియర్గానే ఉంది. మొత్తం హ్యాండ్ అంతా డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసి ఏ పార్ట్ క్రియేట్ చేయడానికి ఏ స్పేర్ పార్ట్స్ కావాలి అంతా క్లియర్గా రాసి పెట్టాడు. సో ఆ స్పేర్ పార్ట్స్ని వాడు చెప్పినట్టు అలా అసెంబుల్ చేసుకుంటూ వెళ్తే మనకి కావాల్సిన హ్యాండ్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ రబ్బర్ బ్యాండ్స్ అవి కూడా ఉన్నాయి స్పేర్ పార్ట్స్ని అటాచ్ చేయడానికి. ఆడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఫస్ట్ థంబ్ అయితే క్రియేట్ చేశాను. థంబ్ బాగానే వచ్చింది. థంబ్ వచ్చిన తర్వాత మిగిలిన ఫింగర్స్ అన్నీ అసెంబుల్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఫింగర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ఇట్స్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్ బట్ ఫెయిర్లీ ఈజీ అంటే వాడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఈ స్పేర్ పార్ట్స్ అన్నీ చిన్నగా ఉన్నాయి. వాడు చెప్పిన యాంగిల్లో పెట్టి యాడ్ చేస్తే మనకి ఈజీగానే అయిపోతుంది. సో ఫింగర్స్ అయిన తర్వాత హ్యాండ్ కోసం కావాల్సిన పామ్ కోసం కావాల్సినవన్నీ తీసి పెట్టుకున్నా. కొంచెం కష్టపడిన తర్వాత పామ్ అయితే క్రియేట్ అయింది. కాకపోతే ఇది కొంచెం చిన్నగా ఉందన్నమాట, చిన్నపిల్లలది. సో నా హ్యాండ్కి అయితే సెట్ అవ్వట్లేదు. అనిరుద్కి ఫిట్ అవుతుందేమో అనుకుంటున్నాను. సో పామ్ రెడీ చేసిన తర్వాత ఫింగర్స్ అన్నీ వాడు చెప్పినట్టే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఫింగర్స్ అన్నీ కూడా అటాచ్ చేసేసాను. అన్నీ అయిన తర్వాత వాడు స్టిక్కర్స్ ఇచ్చాడనమాట కొన్ని ఇలా. సో ఈ స్టిక్కర్స్ని ఏ ప్లేస్లో ఏ స్టిక్కర్ అంటించాలి అన్నదానికి కూడా వాడు వేరే మాన్యువల్ ఇచ్చాడు. సో వాడు ఇచ్చిన మాన్యువల్ ఫాలో అవుతూ ఫింగర్స్ అన్నీ కూడా అటాచ్ చేసి స్టిక్కర్స్ అన్నీ కూడా అటాచ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది ఫైనల్ ప్రోడక్ట్. కాకపోతే చెప్పా కదా, నా హ్యాండ్కి అయితే ఫిట్ అవ్వట్లేదు. చిన్నపిల్లల హ్యాండ్కి అయితే ఫిట్ అవుతుంది. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళకి అంటే లెఫ్టీస్కి వేరేగా ఉందన్నమాట హ్యాండ్ అసెంబ్లీ, రైట్ హ్యాండ్ వాళ్ళకి వేరేగా. సో ఫింగర్స్ అన్నీ మూవ్ చేస్తున్నా, అన్నీ బాగానే వర్క్ అవుతున్నాయి. థంబ్ మూవ్ చేయడమే నాకు కొంచెం కష్టంగా అనిపించింది, ఎందుకంటే నా హ్యాండ్ ఫిట్ అవ్వట్లేదు కాబట్టి. అనిరుద్ధ్ వచ్చాక చూడాలి ఎలా రియాక్ట్ అవుతాడో, దీంతో ఆడతాడో లేకపోతే మిగతా బొమ్మల్లానే దీన్ని కూడా 4 రోజులు ఆడి తర్వాత విరగొట్టి పక్కన పడేస్తాడో చూడాలి. సో హ్యాండ్ అయితే బాగుంది. ఎవరికైనా చిన్నపిల్లలకి ఫన్ యాక్టివిటీ లాగా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఇది సజెస్ట్ చేస్తాను నేను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.